ఇవాళ ఈ కూటమి ప్రభుత్వము 2.0 వచ్చిందండి. గతంలో వచ్చినప్పుడు అమరావతి క్యాపిటల్ అని చెప్పి అక్కడ ఒక ఇటుక ముక్క కూడా ఏకోకోకుండా ఇవాళ లోతట్టి ప్రాంతం ముంపుకు గురయ్యే రకంగా ప్రవర్తించిన సందర్భం మనం అంతా కూడా చూసాం. మొన్న వరదలకు ఏమైందో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరొక కొత్త డ్రామాకి తెరదీశాడు. నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా మీరే అని చెప్పుకుంటున్నప్పుడు అక్కడ అమరావతి క్యాపిటల్ని మార్చేస్తారు అని చెప్పి ముసలి కన్నీరు ఎందుకు కారుస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? అసెంబ్లీ వేదికగా 2028 అంటే మళ్ళీ వచ్చే జనరల్ ఎలక్షన్ 2029, 2028లో క్యాపిటల్ నిర్మాణం అయిపోతుందని చెప్పిన ఈ వ్యక్తి అసలు ఎవరైనా అంత పెద్ద క్యాపిటల్ నిర్మాణం చేస్తే ఎవరు మారుస్తారండి? ఇప్పుడు క్యాపిటల్ నిర్మాణం 2028కి చేసేస్తానని చెప్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. మరి 28కి నిర్మాణం చేస్తానన్నప్పుడు మళ్ళీ వచ్చే ప్రభుత్వము మార్చేస్తుందని ఈ అనుమానాలు ఎందుకు ప్రజల్లో క్రియేట్ చేస్తూ ఉన్నారు? ఇది కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకి అమరావతి అనే ఒక అంశాన్ని వాడుకుంటున్నారు తప్పితే ఇంకొకటి కాదు. రెండో అంశం నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఆల్రెడీ మీరు 33,000 ఎకరాలు ఎక్వైర్ చేశారు, ల్యాండ్ పూలింగ్ చేశారు. మళ్ళీ ఇంకో 16,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అన్నారు. మళ్ళీ మూడో విడత కూడా ఉంటుందంట, మళ్ళీ ఆ పూలింగ్ కూడా చేస్తారని అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఫస్ట్ మీరు పూల్ చేసిన 33,000 ఎకరాలకి మీరు ఏం డెవలప్మెంట్ చేశారు? ఎవరైతే ఇన్ని వేల మంది రైతులు వాళ్ళ కష్టార్జితంతో సంపాదించుకున్న భూములకి మీరు ఏం ప్రగతి చూపించారని అడుగుతా ఉన్నా. మీరు 2014 నుంచి 19 దాకా అక్కడ ఏం జరిగింది? అదే రకంగా ఇప్పుడు మీరు 2 సంవత్సరాలు వచ్చింది, 2028కి మీరు అమరావతి క్యాపిటల్ కడతా అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి ఒకటే మాట సలహా ఇస్తా ఉన్నా, మీకు సంబంధించిన హెరిటేజ్ కంపెనీలు హెడ్ ఆఫీసులన్నీ అమరావతిలో తీసుకొచ్చి పెట్టండి. అప్పుడు మీరు ఒక దారి చూపించిన వాళ్ళు అవుతారు, అంటే నేను ఒక సెటన్ ఎగ్జాంపుల్ చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఫ్యామిలీతో పాటు వచ్చి అమరావతిలో నివాసం ఉండండి. లోకేష్ గారు మీ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ నివాసం ఉండండి. అప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రోల్ మోడల్ అవుతారు. మీరేమో పొద్దున్న ఇక్కడ ఉంటున్నారు, రాత్రి పడుకోవడానికేమో హైదరాబాద్ వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు మీరు అమరావతి పైన మీకు చిత్తశుద్ధే లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రగతి పదంలో తీసుకురావాలనే ఒక ఆలోచన కూడా లేదు. కేవలం రాజకీయాలకు వాడుకుంటున్నారు తప్పితే ఇంకొకటి ఏది కాదు. మేము పూర్తి స్థాయిగా మేము స్వాగతిస్తున్నాం. మీరు 2028 కల్లా అమరావతి క్యాపిటల్ కట్టండి బాబు అని చెప్పి మేము స్వాగతిస్తున్నాం.